బీసీ కులాల ఆరామ క్షేత్ర భవన స్లాబ్ను ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నగర అధ్యక్షుడు కటారి శంకర్, వైఎస్ఆర్ పార్టీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు గోలి తిరుపతిరావు, తన్నీరు ఆంజనేయులు, సుతార శ్రీనివాసరావు, కార్పొరేటర్ అమర్ ప్రసాద్, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. చప్పట్లు కొట్టండి. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, వద్దిల్లాలి వాసన్ నాయకత్వం, వద్దిల్లాలి వాసన్ నాయకత్వం, వద్దిల్లాలి వాసన్ నాయకత్వం. పడతావు రే చివరా రావటం జరిపించుకుంటా బజార్ కాంప్లెక్స్ తయారు చేసుకొని మీరేం మాకు చేసిందని రష్యమైన మొత్తం చేసుకొని రావటం జరిపించుకుంటా బజార్ కాంప్లెక్స్ తయారు చేసుకొని మీరేం మాకు చేసిందని రష్యమైన మొత్తం చేసుకొని. ఈరోజు బీసీ కులాలకి పండగ రోజు. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి బీసీ ఆరామ క్షేత్రాల గురించి బీసీ కుల పెద్దలు, చాలామంది కుల సంఘ నాయకులు ఎలానా కానీ ఈ ఆరామ క్షేత్రాలు సాధించుకోవాలని ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతున్నా కూడా ఇంతవరకు అది కార్యదూలపం దాల్చలేదు. మొన్న పోయినసారి మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, వాసన్న గారు ఎమ్మెల్యేగా అయినప్పుడు దాన్ని కొన్ని కులాల వారికి ఇది ఆరామ క్షేత్రాలు శాంక్షన్ చేస్తే తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దానిని అటకెక్కించి అవి జరగకుండా చాలా చేశారు. కానీ మళ్ళీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, వాసన్న గారు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినాక, అన్నగారు మినిస్టర్ అయినాక కటారి శంకర్ గారు కానీ, నేను, సుబ్బన్న గారు, అన్ని మన ఆంజనేయులు గారు అందరూ, అంటే ఒక పేరని కాదు, ప్రతి కుల సంఘంలో అందరూ ఒక యూనిట్ అయ్యి వాసన దగ్గరికి వెళ్ళి, అన్నగారు ఇలా మా బీసీ కులాలందరికీ ఒక పెద్ద సమస్య ఎన్నో సంవత్సరాల నుంచి అది నెరవేరట్లేదు, దాన్ని ఎలాగైనా దాన్ని ఒకరు మీరు నెరవేర్చాలి, మా కులాలందరికీ కలిసి ఇదే అంటే మీరందరూ కలిసిగా రారు కదా, మీరంతా జాగ్రత్త చేసుకోండి, మీకు ఏ ఇబ్బంది లేకుండా మీకు ఎలా కావాలన్నా కూడా నేను మీకు సహాయం చేస్తానని వాసన్న గారు చెప్పటము. దానికి మేమందరం ఒక యూనిట్ అయ్యి అన్ని కులాల వాళ్ళవి యూనిట్ అయ్యి ఎలా చేద్దాం ఏదాన్ని పెద్దలు అందరం చూసుకొని ఒక నిర్ణయం తీసుకొని మొత్తం బ్లాకులుగా విడదీసి
అందరికీ వచ్చే విధంగా ఈ ఆరాం క్షేత్రాలు మేము నిర్మించుకోవడానికి సంకల్పించి వాసన్న దగ్గరికి వెళ్తే వాసన్న మంచి హృదయం ఎలాంటిదంటే ఈ స్థలం ఇయ్యటమే కాకుండా ఆయన కూడా ఈ స్లాబులు ఎన్ని వేసుకునేంతవరకు మొత్తం డబ్బులు ఆయనే ఇచ్చిన ఘనత మా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వాసన్న గారిది. ఆయనకి పాపం ఒక కష్టం చేస్తే ఆ కష్టాన్ని ఎమ్మిటే దాన్ని పాపం ఏదోటి చేయాలి అనే ఒక మంచి మనసున్న మనిషి కాబట్టి రేపొద్దున రాబోయే కాలంలో వాసన్న బీసీ నాయకుడిగా, బీసీ కులాల్లో తిరిగినోడిగా, బీసీ కులాల్లో అందరి మనస్తత్వం తెలిసినోడిగా చెప్తున్నానన్న. బీసీలకి ఒక సహాయం చేస్తే ఆ సహాయాన్ని గుండెల్లో పెట్టుకొని చూసుకునేవారన్న బీసీలు. వాళ్ళు రేపొద్దున 2024లో మీ వెంటనే నడిచి మీ విజయానికి బాటలు వేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నానన్న. అంతేకాదు బీసీ కుల నాయకులకి, సంఘ నాయకులకి నేను కూడా ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. ఇంతవరకు మనకి ఇలాంటి ఏ జిల్లాలో లేదు, ప్రకాశం జిల్లాలోని ఈ అవకాశం మనకు వచ్చింది. ఎందుకంటే ఈ ఆరాం క్షేత్రాలు ఉపయోగం ఏంటంటే ఏదన్నా అద్దెలలో ఎక్కడి నుంచో వచ్చి సొంత ఇల్లు లేక అద్దెలలో ఉన్న మన సోదరులు ఆ ఇంట్లో వాళ్ళు ఏదన్నా అశుభం జరిగినప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటారు. ఆ వెళ్ళిపోమన్నప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళాలంటే ఎక్కడా ఏ అవకాశం ఉండదు. అప్పుడు డైరెక్ట్గా శ్మశానాన్ని తీసుకెళ్ళటమో, ఏదో ఒకటి బళ్ళు మీద తీసుకెళ్ళటమో, మున్సిపాలిటీ అట్లా జరుగుతుంటాయి. కాబట్టి అలా కాకుండా మనకు కూడా ఒక ఆరాం క్షేత్రం ఉంది, మన కులానికి కూడా ఉంది. రేపొద్దున ఏది జరిగినా కూడా మనం అక్కడ తీసుకెళ్ళి మన కార్యక్రమం చేసుకోవచ్చని ఒక మెసేజ్ ఉపయోగకరంగా ఉండే విధంగా ఈ ఆరాం క్షేత్రం ఉపయోగపడుద్ది. ప్రతి ఒక్కరూ ప్రతి కులానికి సంబంధించి ఆరాం క్షేత్రం ఉంది కాబట్టి కామన్గా కూడా కొంతమంది చిన్న చిన్న కులాలకు లేని వాళ్ళకు కూడా కామన్ ఆరాం క్షేత్రం అవుతుంది. ఎవ్వరు కూడా ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్క బీసీ కులాలందరికీ ఈ ఆరాం క్షేత్రాలు ఉపయోగించుకోండి. రాబోయే కాలంలో మనమందరం కలిసికట్టుగా ఈ ఆరాం క్షేత్రాన్ని నిర్మించుకుంటున్నాం కాబట్టి అందరూ సహకరించండి. ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క ఆరాం క్షేత్రాలకు వచ్చి వాళ్ళ యొక్క ఆరాం క్షేత్రాలని నీట్గా నిర్మించుకునే విధంగా ప్రతి ఒక్కరు పాలు పంచుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మనకి ఇంతటి మహత్తరమైన అవకాశాన్ని ఇచ్చిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై బీసీ, జై బీసీ. ఇది ఆరాం శాస్త్రాలంటే మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యేగా అయినాకనే గుర్తింపు వచ్చింది. 2008లో మేము దీన్ని మున్సిపాలిటీలో పెట్టాలన్న రోజున మున్సిపాలిటీలో మాకు 3 ఎకరాలు రిజర్వేషన్ చేయడం జరిగింది. ఆ తర్వాత మన జడా కోటేశ్వరరావు గారు వాళ్ళంతా ఉండి ఆరాం శాస్త్రాలు లేవు అయ్యా ఏదన్నా చేపిమంటే హనుమంతరావు గారు చైర్మన్గా ఉన్నప్పుడు చేపించారు. చేపించినాక అనుకోకుండా 2011లో 12లో గవర్నమెంట్ మారింది. రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోవటం గవర్నమెంట్ మారింది. మారినాక 2012 కానించి 2014 దాకా ఎవరు పలకరించాలా, 14 కానించి 19 దాకా ఎవరు పలకరించాలా. మళ్ళీ మా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గుర్తుపెట్టుకొని ఏం చేయాలనేది ఆయనకు ఒక 10 రోజు కొంచెం మనసులో ఉంటుంది. చెప్పడు కానీ ఏం చేయాలని పలానా మనిషి కానీ ఉంటుంది కానీ ఎవరికి చెప్పడు, అడిగినప్పుడు ఆ పని చేస్తాడు. అందుకని ఆయన మళ్ళీ 2019లో ఎమ్మెల్యేగా మినిస్టర్గా అయినాక ఇది మాకు ఇది ఆగిందయ్యా 2009లో చేశారు రిజర్వేషన్ ఇంతవరకు ఎవరు పడుచుకోవాలంటే నేను దానికి కొన్ని డబ్బులు కూడా ఇస్తాను, మీరు తొందరగా చేసుకొని తొందరగా ఓపెన్ చేసుకొని మన బీసీలందరూ కూడా అక్కడ కలిసి కట్టుకొని పని చేసుకోమని కూడా ఆయన మాకు చెప్పడం జరిగింది. అటువంటి ఎమ్మెల్యే గారు మళ్ళీ మన ప్రకాశం జిల్లాలో లేడని నేను మీ అందరికీ మనవి చేసుకొని ముగించుకుంటున్నాను.